SSMB 29కి రాజమౌళి గారు 1000 కోట్లు పెడుతుంటేనే అందరూ షాక్ అయిపోయారు. కానీ దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణ మూవీకి పెడుతున్న బడ్జెట్ తెలిస్తే మీ బుర్ర పాడైపోద్ది. మొన్నటి వరకు రామాయణ 2 పార్ట్స్ కలిపి 1500 కోట్లు అనుకున్నాం. కానీ రీసెంట్ గా రామాయణకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అయిన నమిత్ మల్హోత్రా దీని బడ్జెట్ $500 మిలియన్ అని చెప్పి బాంబు పేల్చారు. అంటే ఇండియన్ కరెన్సీలో 4000 కోట్లు పైనే. దీంతో పోల్చుకుంటే జేమ్స్ కెమెరాన్ తీసిన విజువల్ వండర్ అవతార్ 2 పార్ట్స్ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 5000 కోట్లు. అతని సినిమా కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది కాబట్టి ఈజీగా డబ్బు రికవర్ చేయగలరు. అతని బ్రాండ్ వాల్యూ అలాంటిది. కానీ ఈ సినిమా హిందూ రిలీజియన్ కి సంబంధించి ఎపిక్ రామాయణ ఇండియా నుంచి వస్తుంది. విజువల్ వండర్ లా ఉంటుంది. దీనికి వరల్డ్ లోనే టాప్ VFX కంపెనీ DNG వర్క్ చేస్తుంది. హ్యాన్స్ జిమ్మర్ అండ్ AR రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్నారు అండ్ వార్నర్ బ్రోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని ఒక బజ్ ఉంది. ఈ క్వాలిటీ సరిపోతాయంటారా పెట్టిన బడ్జెట్ రికవర్ చేయడానికి? బ్రేక్ ఈవెన్ తో పాటు ప్రాఫిట్స్ కూడా చూడాలంటే ఇది ఇండియా అండ్ సమ్ ఓవర్సీస్ లో ఆడితే సరిపోదు, వరల్డ్ వైడ్ గా ఆడాలి. వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ చాలా చాలా రిస్కీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ హ్యూజ్ బడ్జెట్ ని రామాయణకి పెట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.